పుట్టుక నుంచి చావు వరకు మనిషి జీవితం నిజంగా ఏంటి? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒకే విధంగా మొదలవుతాడు. ఖాళీ చేతులతో పుడతాడు మరియు ఖాళీ చేతులతోనే వెళ్తాడు. కానీ ఆ రెండు క్షణాల మధ్య జరిగేది ఒక పెద్ద కథ. కష్టాలు, నష్టాలు, ఆశలు, నిరాశలు. ఇది ప్రతి మనిషి కథ. ఈరోజు మనం ఒక మనిషి జీవితాన్ని చూడబోతున్నాం, పుట్టుక నుంచి చివరి శ్వాస వరకు. ఒక చిన్న బిడ్డగా మనం ఈ లోకంలోకి వస్తాం. ఏమీ తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఏది మనదని అనిపించదు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ప్రపంచం అవుతారు. అమ్మ ఒడిలో ప్రేమ, నాన్న చేతిలో భరోసా. ఆ రోజుల్లో డబ్బు విలువ తెలియదు, పోటీ తెలియదు, కష్టం అంటే ఏమిటో కూడా తెలియదు. మనకు కావాల్సింది చిన్న ఆనందాలే. కానీ ఆ అమాయకపు రోజులు చాలా త్వరగా ముగిసిపోతాయి. పెరుగుతున్న కొద్దీ మనలో మార్పులు మొదలవుతాయి. మనకు మనమే ప్రశ్నలు వేస్తాం. నేను ఎవరు? నా జీవితం ఏ దారి పడుతుంది? స్నేహాలు ఏర్పడతాయి, కొన్ని నిజమైనవి, కొన్ని నకిలీవి. మొదటిసారి మనసు గాయపడుతుంది, ఎవరినో నమ్మి మోసపోతాం. అప్పుడు అర్థమవుతుంది జీవితం అంత సింపుల్ కాదు అని. ఇక్కడ అసలు జీవితం మొదలవుతుంది. కలలు పెద్దవిగా ఉంటాయి, కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు, ఎన్ని ఇంటర్వ్యూలు, ఎన్ని నిరాకరణలు. మీరు సెలెక్ట్ కాలేదు అనే మాట ఎంతోమంది మనసులను విరుస్తుంది. ఇంట్లో ఒత్తిడి, సమాజం ప్రశ్నలు, ఇంకా ఏం చేస్తున్నావు, ఎప్పుడు సెటిల్ అవుతావు, అప్పులు, డబ్బు సమస్యలు, స్వాభిమానంతో చేసే పోరాటం. కొన్ని రాత్రులు నిద్ర పట్టదు, భవిష్యత్తు గురించి భయం. కానీ మనిషి ఒక అద్భుతం. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడతాడు. చివరికి కొంత స్థిరపడతాం. జీవితంలో కొత్త పాత్రలు మొదలవుతాయి. భార్యగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా. ఇప్పుడు మన కోసం కాదు, ఇతరుల కోసం బ్రతుకుతాం. తల్లిదండ్రులు, ఆశలు, పిల్లల భవిష్యత్తు, మన కలలు మెల్లగా వెనక్కి వెళ్ళిపోతాయి. మన బాధలను దాచుకొని వాళ్ళ కోసం నవ్వుతాం. కాలం ఎప్పుడూ ఆగదు. శరీరం బలహీనమవుతుంది, శక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడు మనతో ఉన్నవాళ్ళు మెల్లగా దూరం అవుతారు. పిల్లలు తమ జీవితాల్లో బిజీ అవుతారు. మనతో మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. ఆ సమయంలో మనకు ఒక నిజం అర్థమవుతుంది. డబ్బు, పేరు, పదవి, ఇవి ఏవి కూడా మనతో రావు. మనతో ఉండేది మనం చేసిన మంచితనం మరియు మనం ఇచ్చిన ప్రేమ. పుట్టుక మన చేతిలో లేదు, చావు కూడా మన చేతిలో లేదు. కానీ మధ్యలో ఉన్న జీవితం మన చేతిలో ఉంది. కష్టాలు వస్తాయి, వాటిని ఆపలేం. కానీ మన దృక్పథం, మన నిర్ణయాలు మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. అందుకే ఎక్కువగా ప్రేమించండి, తక్కువగా ద్వేషించండి, సంతోషంగా బ్రతకండి, ఇతరులను కూడా సంతోషపరచండి. ఎందుకంటే ఇది ఒక్కటే జీవితం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.